సాగులో సహజ విధానాలను రైతులకు పరిచయం చేస్తున్న సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డీడీఎస్ కృషి విజ్ఞాన కేంద్రం రైతులకు సేంద్రియ ఎరువును అందిస్తోంది. సమృద్ధ పర్యావరణ ఎరువు పేరిట అందించే ఈ ఎరువు కిలో 16 రూపాయల చొప్పున అందిస్తున్నట్లు కేవీకే శాస్త్రవేత్తలు తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో దొరికే పశువుల పేడ, మేకల ఎరువు, వర్మీ కంపోస్టులను కలిపి ఎన్రిచ్డ్ ఎకో ఫెర్టిలైజర్ తయారు చేసినట్లు వివరించారు. భూసార పరిరక్షణ, పంటల ఎదుగుదలకు ఈ ఎరువు ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. అవసరమైన రైతులు తమను సంప్రదిస్తే అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. కృషి విజ్ఞాన కేంద్రం అనేది ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయం మీద చిరుధాన్యాల సాగుపైన ఎక్కువ పనిచేస్తుంది. అందులో భాగంగానే మన కేవికలో రకరకాల సేంద్రియ ఎరువులు, కషాయాలు అనేది తయారు చేస్తూ ఉంటాము. సేంద్రియ ఎరువులు ముఖ్యంగా వర్మి కంపోస్టు, పంచగవ్య, జీవామృతము, ఘనజీవామృతము, సమృద్ధి ఎరువు అనేది ఇలా రకరకాలుగా మన కేవికలో తయారు చేస్తున్నాము. బయట చూస్తున్నట్టయితే మనకు రసాయన ఎరువులు ఎక్కువ వేస్తున్నారు. అయితే మనం ముఖ్యంగా మన జైరాబాద్ రీజియన్ చూసినట్టయితే మనకు అల్లం సాగు, పండ్ల తోటలు ఎక్కువ ఉన్నాయి. సో దానికి మనకు ముఖ్యంగా ఏంటంటే సేంద్రియ ఎరువులు ఎక్కువ వేస్తేనే మనకు పంటలు అనేది బాగా వస్తాయి. అయితే రైతులు ఏం చేస్తున్నారంటే ఎక్కువ పెంట ఎరువులు, వర్మి కంపోస్టులు వేస్తున్నారు. కాకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు పెంట ఎరువులు వేయాలంటే ఎక్కువ పెండ అవసరం ఉంటుంది. అంటే పెంట ఎరువు మనకు పశువులు చాలా వరకు తగ్గిపోతున్నాయి కాబట్టి ఆ పెంట ఎరువు వాళ్ళ పంటకు కావాల్సిన అంత సరిపోవట్లేదు. వర్మి కంపోస్ట్ కూడా చూసుకున్నట్లయితే అది కూడా మనకు సరిపడా ఉండట్లేదు. పెంట ఎరువులు, వర్మి కంపోస్ట్కు బదులుగా సమృద్ధి ఎరువు, ఎన్రిచ్డ్ కంపోస్ట్ అని మన కేవీకేలో తయారు చేస్తున్నాము. పెంట ఎరువులో న్యూట్రియంట్ కంపోజిషన్ చూసినట్టయితే ఒక 100 కిలోలు వేస్తే ఒక అర్ధ కిలో నైట్రోజన్ మాత్రమే వస్తుంది. ఫాస్ఫరస్ అయితే మనకు 300 గ్రామ్స్, పొటాషియం ఒక 500 గ్రామ్స్ అలా వస్తాయి. వర్మి కంపోస్ట్లో కూడా చూసినట్టయితే 1 కిలో నైట్రోజను, ఒక 600 గ్రాముల ఫాస్ఫరస్, 1 కిలో పొటాష్ వరకు అలా వస్తాయి. సో మన ఈ ఎన్రిచ్డ్ కంపోస్ట్లో మనకి పిడకల ఎరువు, ఈ వర్మి కంపోస్టు, మేకల ఎరువు ఇవి కలిపినట్టయితే ఏమవుతుందంటే వాటికంటే ఎక్కువ కాంపోజిషన్ అనేది పెరుగుతుంది అన్నట్టు. దాంతోపాటు మన భూమిలో కూడా సేంద్రియ కార్బన్ అనేది పెరుగుతుంది. సో ఆ ఉద్దేశంతోనే సమృద్ధి ఎరువు అనేది మన కేవికలో తయారు చేస్తున్నాము. మనం ఈ పిడికల ఎరువు, మేకల ఎరువు అనేది రైతుల నుంచి తీసుకుంటాం. 11 రూపాయల కిలో మేకల ఎరువు, 9 రూపాయల కిలో పిడికల ఎరువు, అంటే వాళ్ళు పొడి చేసి తీసుకొస్తారు. అలా చేయడం వల్ల రైతులకు కూడా మనకు ఉపాధి కల్పించడం వల్ల అవుతాం. ముఖ్యంగా ఈ రేజింతలు, మలిగి, డీడీఎస్ సంబంధించిన ఊళ్ళల్లో వాళ్ళు ప్రతి సంవత్సరము తీసుకొస్తారు. అంటే ఎండాకాలంలో వాళ్ళు పిడికలు ఏరుకొచ్చి మేకల గొతికలు కూడా ఒక దగ్గర వేసి దాన్ని పొడి వేసుకొని ఏప్రిల్, మేలో మనకు కేవికకు తీసుకువస్తారు. సో అవి మనం ఎండాకాలంలో ఆ ఎరువులు ప్రొక్యూర్ చేసుకుంటాము. సో వర్మి కంపోస్ట్ మన కేవికలే ఉంటుంది కాబట్టి సో ఆ 3 ఎరువులు కలిపి మనకి ఈ సమృద్ధి ఎరువు అనేది తయారు చేస్తాం అన్నట్టు. వర్మి కంపోస్ట్ ఒక టన్ వేసి ఇది ఒక 6 క్వింటాలు వేసినా అదే న్యూట్రియంట్ కాంపోజిషన్ అనేది వస్తుంది. సో వాళ్ళకు వాటికంటే తక్కువ ధరలోనే ఈ సమృద్ధి ఎరువు దొరుకుతుంది అన్నట్టు. పెద్ద రైతులు అంటే మనకి అల్లము, ఈ మామిడి రైతులు వేసేవాళ్ళు పెంట ఎరువులకు వర్మి కంపోస్ట్లో ఎక్కువ ధర పెడుతున్నారు కాబట్టి దానికంటే కొంచెం ఇది తక్కువలో దొరుకుతుంది కాబట్టి ఇది ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాం. ఈ సీజన్కి మనం 10 టన్నుల సమృద్ధి ఎరువు అనేది చేసాము. ఆల్రెడీ ఒక 5 టన్నుల సమృద్ధి ఎరువు సేల్ చేసాము. ఇంకా ఒక 5 టన్స్ సమృద్ధి ఎరువు అనేది ఇప్పుడు ప్రస్తుతానికి రెడీగా ఉంది. సో మనకు రైతులు కూడా ఆర్డర్ ఇస్తే దాని ప్రకారం మేము ముందే, అంటే మనకు సమ్మర్లో చెప్తే మేము ఈ పిడికల ఎరువు, మేకల ఎరువు కొంచెం ఎక్కువ తీసుకొని వాళ్ళకు ఇచ్చేలాగా చేస్తాము. సో మనకి ఎరువు కావాలంటే ముందే చెప్పాలి. 1 మంత్ 2 మంత్స్ ముందే చెప్తే మనకు వాళ్ళకి కావాల్సిన ఎరువు అనేది వాళ్ళకు సప్లై చేయడానికి వీలుంటుంది.